హాయ్ అండి. ఇవాళ నేను ఒక జోక్ చెప్తాను. సీరియస్ మ్యాటరు. కానీ ఎవరు తప్పుగా తీసుకోవద్దు. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారు, పిక్కు తింటారు. ఆ చెట్టు మీద ఉన్నాడు, ఈ చెట్టు మీద ఉన్నారు అని చెప్తూ ఉంటారు. వింటూ ఉంటాం మనం కూడా. మా బామ్మగారు కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా తలస్నానం చేసి జుట్లు ఎరిపోసుకుంటే ఊరికో దెయ్యాలు తిరుగుతుంటాయి, చిన్న చెట్టు దగ్గర పొమ్మక్కడి, నేరేడు చెట్టు దగ్గర పొమ్మక్కడి అని చెప్తూ ఉండేవారు. అలాగే చనిపోయిన వాళ్ళు నిజంగా దెయ్యాలు అయితే కనుకండి, దెయ్యాలు వింటూ ఉంటాయి కదా మనం కూడా చెప్పుకున్నవి ఎక్కడైనా ఉంటే. అలా జరిగితే గనక ఓనర్స్ గనక ఎవరన్నా వాళ్ళ ఇంట్లో అద్దెకున్న వాళ్ళ ఆ ఇంట్లో వా అద్దెకున్న వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళని ఎవరన్నా మా ఇంట్లోకి తేవద్దు అని ఖాళీ చేయించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అలాంటి వాళ్ళని పీక్కు తినేసేయాలండి. దరిద్రం వదిలిపోతుంది అసలు, నిజంగా పట్టిన దరిద్రం. ఎందుకంటున్నానంటే వీళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే కూడా డేంజరస్ మనుషులు. వాళ్ళే నయం. కులం అడిగి, మతం అడిగి, మీది భారతదేశమేనా అని అడిగి చంపుతున్నారు. వీళ్ళు అద్దె ఇచ్చినంత కాలం శుభ్రంగా డబ్బులు తీసుకుని హాయిగా ఉండి మేక్ కొట్టద్దు, పెయింట్లు పోతాయి, రంగులు వేసాము, అవి వేసాము, ఇవి వేసుకున్నాము అని చెప్పి వాళ్ళని తినేసి వాళ్ళ డబ్బులంతా అద్దెల రూపంలో తీసుకుని వాళ్ళు అక్కడ లేకపోయినా వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ లాగా ఉన్న అద్దెకున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టి చచ్చిపోయిన వాళ్ళ శవాలు కనుక ఉంటే వాళ్ళని మెడపెట్టికి బయటకు తోసేస్తున్న ఓనర్స్ని పిక్కు తినాలండి ఇలాంటి దెయ్యాలు. చట్టాలు మారాలి. ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోతే రెంట్కున్న వాళ్ళ ఇంట్లో ఓనర్స్ ఇలాగా దౌర్జన్యంగా ఖాళీ చేయించే చేష్టలు మానుకోవాలని కోర్టులు కూడా చొరవ తీసుకుని వార్నింగ్లు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీరేమంటారు?